కొరతలు ఉన్నవాటి సమృద్ధి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. ఈరోజు ప్రభు భక్తులందరూ మెదక్ చర్చ్ ప్రాంగణంలో మేరీ క్రిస్మస్ పండుగను నిర్వహించుకోవడానికి విచ్చేసి 100 సంవత్సరాలు ఈ మెదక్ చర్చ్ నిర్మాణం, ఈ దేవాలయ నిర్మాణం జరిగిన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వాహకులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మత ప్రవక్తలు, ప్రభు భక్తులందరూ కూడా వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చి ఈ శుభకార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా మీ అందరికీ, భక్తులందరికీ. ఈరోజు 2 శుభకార్యాలు ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. ఒకటి, 100 సంవత్సరాల క్రితం ఆనాడు వచ్చిన కరువు కాటకాలను నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహార పథకం ఆనాడు ప్రభు మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రజలందరికీ భోజనం పెట్టాలన్న ఒక గొప్ప ఆలోచన, వారికి పని కల్పించాలన్న ఆలోచనతో ఈ గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ గొప్ప దేవాలయం దేశంలోనే ప్రముఖ, అదేవిధంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప దేవాలయంగా ఈరోజు పరిడవిల్లుతున్నది. ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణము. ఈరోజు దేశంలోనే గొప్ప చర్చిగా మన మెదక్ చర్చ్ కీర్తింపబడుతున్నది అని అంటే 100 సంవత్సరాల నుంచి భక్తులు దీన్ని అద్భుతంగా నిర్వహించడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చింది. అలాంటి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా నిర్వహించడానికి, అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం దగ్గరికి స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్, అదేవిధంగా మిత్రులు మైనంపల్లి హనుమంతరావు గారు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించిన ఎన్ని అవసరమైతే అన్ని నిధులను విడుదల చేయాలని మంత్రివర్గ సహచరుల అండతో